సైబర్ నేరగాలు హ్యాకర్లు పలు రూపాల్లో చెలరేగిపోతున్నారు. ఏకంగా బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి చిత్రం హ్యాక్ చేశారు. కలెక్టర్ చిత్రాలతో వాట్సాప్ ద్వారా జిల్లా అధికారులు ఉద్యోగులకు హ్యాకర్లు సందేశాలు పంపారు. హలో, ఏం చేస్తున్నారు, ప్రస్తుతం ఎక్కడున్నారు అంటూ కొందరు అధికారులు ఉద్యోగుల ఫోన్లకు కలెక్టర్ చిత్రంతో హ్యాకర్ నంబర్ ద్వారా సందేశాలు వచ్చాయి. ఇక వాట్సాప్ లో పంపిన సందేశంలో ఫోన్ నెంబర్ శ్రీలంకకు చెందినదిగా పేర్కొన్నారు. సమాచారం కలెక్టర్ దృష్టికి వెళ్లింది. ఆయన వెంటనే స్పందించి తన చిత్రాన్ని కొందరు హ్యాక్ చేసి వివిధ ఫోన్ నంబర్లతో కలెక్టర్ గుర్తింపును దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకటించారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కలెక్టర్ చిత్రం, గుర్తింపు చిహ్నాలతో ఎవరికి ఎలాంటి సందేశాలు వచ్చినా స్పందించవద్దని కలెక్టర్ తెలిపారు. కొందరికి వాట్సాప్ ద్వారా హ్యాకర్లు ఇప్పటికే సందేశాలను పంపించారన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నంబర్లతో ఫోన్లకు ఎలాంటి సందేశాలు, సమాచారం వచ్చినా తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ కోరారు. IT kind of offense. రైట్, బాపట్ల కలెక్టర్ గురించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఫోన్ ఇన్ లో ఉన్నారు. చెప్పండి. రైట్ ఏమన్నా సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ప్రతిరోజు కొత్త తరహా మోసానికి తెరలేపుతూనే ఈ తరహాలోనే అధికారుల ఫోటోలను వాట్సాప్ టీపీలుగా పెట్టుకుంటూ సైబర్ నేరాలకు అయితే పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి గుర్తింపును కూడా వాడుకోవటం, వాట్సాప్ లో ఆయన ఫోటోను డీపీగా పెట్టుకొని మెసేజ్లు పంపించడం, అదేవిధంగా ఆ ఫోటోతో కలిగిన వాట్సాప్ ని ఏదైతే వాడుకుంటూ అధికారులకు సైతం మెసేజ్లు పంపించడం అందరిని ఆశ్చర్యానికి అయితే గురి చేస్తుంది. హ్యాకర్లు వివిధ ఫోన్ నెంబర్లతో బాపట్ల జిల్లా కలెక్టర్ అయిన వెంకట మురళి గుర్తింపును వాడుకొని దుర్వినియోగం చేస్తున్నట్లుగా కలెక్టర్ అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా సరే తన ఫోటోతో కానీ ప్రభుత్వ చిహ్నాలతో కానీ ఎలాంటి సందేశాలు వచ్చినా స్పందించవద్దని కలెక్టర్ అయితే చెప్పారు. ఒక సందేశాలే కాకుండా తెలియని వ్యక్తులకు సంబంధించి జిల్లా కలెక్టర్ తో ఉన్న ఫోటోలతో కానీ వాట్సాప్ లో కానీ ఎటువంటి మెసేజ్ వచ్చినా కూడా వాటికి రిప్లై ఇవ్వద్దని, వాటికి తిరిగి ఎటువంటి దానికి స్పందించవద్దని కలెక్టర్ అయితే చెప్పారు. ఇదే విధంగా సైబర్ నేరగాళ్లు కలెక్టర్ ఫోటోను పెట్టుకుని డీపీగా వాట్సాప్ డీపీగా వాడుకుంటూ 9472429713 అనే కలెక్టర్ ఫోటోను పెట్టుకుని అందరికీ మెసేజ్ చేస్తూ సైబర్ నేరానికి పాల్పడుతున్నారని, ఈ నేపథ్యంలోనే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అయితే సూచించారు. దీనికి సంబంధించి గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి ఎవరైనా సరే ఏ విధమైన అనుమానంగా ఉండే సమాచారం అయితే వస్తే వెంటనే పోలీసులకు తెలియజేస్తే తగిన జాగ్రత్తలు తీసుకుంటామని, సైబర్ నేరాన్ని జరగకుండా ఆపవచ్చని కలెక్టర్ వెంకట మురళీకృష్ణ అయితే చెప్పడం జరిగింది. యమున. థ్యాంక్ యూ వాసుబాబు.